ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన వజ్రం ఒకప్పుడు భారతదేశానికి చెందినది. కానీ ఈరోజు అది బ్రిటన్ రాజకుటుంబ కిరీటంలో ఎందుకుంది? వందల ఏళ్ల క్రితం మన నేలమీద పుట్టిన ఈ కోహినూరు వజ్రం వెనుక ఎన్నో యుద్ధాలు, రాజకీయ కుట్రలు మరియు సామ్రాజ్యాల మార్పులు దాగి ఉన్నాయి. ఈ కథ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సరిహద్దుల్లోని కృష్ణానదీ తీరంలో ఉన్న కొల్లూరు గనులలో మొదలైంది. ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటైన ఈ రత్నం అక్కడే బయటపడింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మొదట ఈ వజ్రం కాకతీయ సామ్రాజ్యానికి చెందినదిగా భావిస్తారు. తర్వాత 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దండయాత్రలతో దక్షిణ భారతదేశం నుండి ఉత్తర భారతదేశానికి ఈ వజ్రం తరలిపోయింది. అనేక రాజ్యాలు మారుతూ చివరకు ఇది మొఘల్ చక్రవర్తుల చేతికి చేరింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన నెమలి సింహాసనంలో ఈ వజ్రాన్ని అమర్చాడు. ఆ సింహాసనం నిర్మాణానికి 7 సంవత్సరాలు పట్టింది మరియు అది అప్పటి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన సింహాసనంగా ప్రసిద్ధి పొందింది. కానీ 1739లో పర్షియా పాలకుడు నాదిర్ షా ఢిల్లీపై దాడి చేసి మొఘల్ సంపదను స్వాధీనం చేసుకున్నాడు. ఆ సమయంలోనే ఈ వజ్రాన్ని చూసి అతను దానికి కోహ్-ఈ-నూర్ అంటే కాంతి పర్వతం అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఈ వజ్రం పర్షియా నుండి ఆఫ్ఘనిస్తాన్ పాలకుల చేతికి చేరింది. ఆ కాలంలో ఆ ప్రాంతంలో రాజకీయాధికారాల కోసం తరచూ యుద్ధాలు జరిగేవి. అందువల్ల ఈ వజ్రం కూడా రాజకీయ పోరాటాల్లో భాగంగా ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి మారుతూ వచ్చింది. చివరకు ఆఫ్ఘాన్ పాలకుడు షా షుజా తన ప్రాణభయంతో పంజాబ్కు పారిపోయి మహారాజా రంజిత్ సింగ్ దగ్గర ఆశ్రయం పొందాడు. అలా 1813లో కోహినూర్ వజ్రం రంజిత్ సింగ్ చేతికి వచ్చింది. ఆయన దాన్ని పంజాబ్ శక్తికి ప్రతీకగా గర్వంగా ధరించేవాడు. కానీ రంజిత్ సింగ్ మరణం తర్వాత పంజాబ్ సామ్రాజ్యం బలహీనపడింది. అదే సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్పై దాడి చేసింది. 1849లో జరిగిన లాహోర్ ఒప్పందం ప్రకారం చిన్న వయసులో ఉన్న రాజు దులీప్ సింగ్ నుంచి ఈ వజ్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఈ వజ్రాన్ని భారీ భద్రత నడుమ ఇంగ్లాండ్కు తరలించారు. తరువాత దాన్ని తిరిగి కట్ చేసి చిన్నగా చేసి బ్రిటిష్ రాజకుటుంబ కిరీటంలో అమర్చారు. ఈరోజు ఆ కోహినూర్ వజ్రం లండన్ టవర్లోని బ్రిటిష్ క్రౌన్ జ్యువెల్స్లో భాగంగా ఉంది. అయితే ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం ఇప్పటికీ ప్రపంచంలో చర్చకు వస్తూనే ఉంది. భారతదేశంలో కనుగొనబడిన ఈ వజ్రం తిరిగి భారతదేశానికి రావాలా? ఎందుకంటే కోహినూర్ కేవలం ఒక వజ్రం కాదు, అది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ ప్రేమ్ జేవీవీను సబ్స్క్రైబ్ చేయండి.